హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం, శుభ మంగళవారం. అందరికీ ఈరోజు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. పొద్దున్నే అండి బ్రహ్మముహూర్తంలోనే లేచానమాట. పొద్దున్నే నేనైతే ఇంకా మీకు అన్ని వీడియోస్లో కూడా చెప్తాను. సూర్యోదయానికి ముందే లేచి ఏ ఇంట్లో అయితే మంచిగా ముగ్గు వేసుకొని ఇల్లంతా మంచిగా శుభ్రంగా పెట్టుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందండి. ప్రతి మంగళవారం మంచిగా ఇంట్లో వచ్చేసి ఈ టైంలో వచ్చి దీపారాధన అలాగే ముగ్గు వేసామంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చుద్దండి. ఇంట్లో అయితే దరిద్రం ఉన్నా వెళ్ళిపోద్ది అనమాట. ప్రతి మంగళవారం శుక్రవారం అయితే నేను తప్పకుండా ఈ టైంలోనే మంచిగా దీపం అయితే పెట్టి సాంబ్రాణి అయితే వేస్తా. ఇంకా నార్మల్ డేస్లలో కూడా పొద్దున్నే ముగ్గు అయితే వేసుకుంటా అండి. మంచిగా సూర్యోదయానికి ముందు చేస్తేనే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇంకా నా పని అయితే మొత్తం అయిపోయింది. నైటే మొత్తం పని చేసి పెట్టుకుంటాం కాబట్టి పొద్దున్నే లేచిందే ఇల్లు తుడిచేసుకొని ఇంటి ముందు ఒక ముగ్గు వేసుకొని స్నానం చేసిన తర్వాతనే ముగ్గులో గడపలో పూలు అనేది పెట్టాలండి. స్నానం చేయకముందుకు ముగ్గులో పూలు పెట్టకూడదు. అందుకనేసి మళ్ళీ నేను స్నానం చేసి ముగ్గులో పూలు పెట్టేసి గడప పైన పెట్టేసి ఆ తర్వాత దీపం అనేది వెలిగించాను. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అన్నీ తీరిపోతాయండి. కాకపోతే మనకి ఓపిక అనేది ఉండాలన్నమాట. మనం చేసిన పాపాలు ఏవైతే పాపాలు ఉంటాయో అవన్నీ మనకి చిన్నగా తగ్గిపోతాయండి. అంటే పాపాలు మనం తెలిసి చేయము, తెలియక చేసినా తెలిసి చేసినా పూర్వజన్మ పాపాలున్నా మనకి ఈ జన్మలో ఎంత దీపం పెట్టినా ఏంది మనకి కలిసి రావట్లేదు, ఏంది భగవంతుడు వచ్చేసి మనకి కరుణిస్తలేడు అనుకుంటాం. కానీ మనకు వచ్చి పూర్వజన్మలో చేసిన పాపాలు ఇంకా మనం తెలిసి తెలియక చేసిన ఏమన్నా ఉంటే అవి మొత్తం మనం ఇట్లా దీపం పెట్టడం వల్ల దైవారాధన చేయడం వల్ల కొంచెం కొంచెంగా క్రమక్రమంగా తగ్గి మనకు మంచి అనేది తప్పకుండా జరుగుద్దండి. కాకపోతే ఓపికతో మనం దీపం పెట్టుకోవాలి. ఈ వారం దీపం పెట్టి నాకు ఏం మంచి జరగలేదే అనేసి అనుకోవద్దండి. ప్రతి వారం దేవుడిపైన నమ్మకం పెట్టి మంచిగా ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదన్నమాట. నేనైతే మంచిగా ఇల్లంతా సాంబ్రాణి అయితే మంచిగా మొత్తం వేసేసాను. ఇంకా దేవుడికి కూడా చూపించానమాట. మన దగ్గర ప్రసాదం వచ్చేసి ఒకవేళ ప్రసాదం చేయడానికి టైం లేకపోతే బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోద్దండి. బెల్లానికి వచ్చి అంటూ ముట్ట అయితే ఉండదన్నమాట. ఎప్పుడైనా మంచిగా పెట్టుకోవచ్చు. ఇక నాదైతే పూజ అయిపోయింది. అయిపోయినాకైతే పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలి కదా, ఇంకా మా వారికి ఆఫీస్కి, ఇంకా అందుకనేసి బియ్యం అయితే గడుగుతున్నాను అనమాట. పొద్దున్నే ఇక లేచేస్తా కదా, టైం అయితే మంచిగా సెట్ చేసుకుంటాను అనమాట. 4 గంటలకు లేచిందంటే నైట్ మొత్తం పని చేసి పెట్టుకున్నంటే పొద్దున్నే ఇంకా మంచిగా ఇల్లు దూడ్చి ముగ్గేసి ఇక దీపం పెట్టి స్నానం చేసి మంచిగా వంట చేయడానికి మా పిల్లల్ని మంచిగా పంపించడానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట టైం అనేది. ఇంకా పప్పు అయితే ఉడికిందనమాట. సొరకాయ ముక్కలు అయితే మంచిగా తాలింపు అయితే వేసేసిన. ఈరోజు వచ్చేసి సొరకాయ సాంబార్ అయితే చేస్తున్నాండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.